అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోకు ఎక్కువ లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వీడియోలోనూ ఉద్యోగుల యొక్క సమస్యల పట్లనే మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. ఇక ఉద్యోగులందరూ కూడా అవగాహనతో ఉండి, తర్వాత ఉద్యోగ జేఏసీ కూడా మేల్కోవాలి. అసలు ప్రస్తుతం ఏపీ ఉద్యోగ జేఏసీ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఇక ఏపీ ఉద్యోగ జేఏసీ మరి ప్రభుత్వం చర్చలు జరిగే వాతావరణం కల్పించుకోవాలి. వివిధ ప్రతిపక్ష పార్టీల వారి మద్దతు కూడగొట్టుకోవడమా, లేకుంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క సహకారం తీసుకోవడమా చేసి మరి సగటు సాధారణ ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షల మేరకి ఉద్యోగ జేఏసీ నడుచుకోవాలి. ప్రభుత్వంతో చర్చలకి సానుకూల వాతావరణం అయితే ఏర్పాటు చేసుకోవాలి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా మరి ఉద్యోగుల సమస్యల పట్ల చాలా అనుకూలంగా అయితే వ్యవహరించలేదు. పెండింగ్ బిల్స్ పెట్టిపోయింది. రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. మరి అదే ధోరణి ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడం మాత్రం అన్యాయమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరూ. మరి వారి యొక్క ఆర్థికేతర అంశాలన్నింటినీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తాం. ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. ఇక లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ మరి భారీ ఎత్తున చాలా స్పీడ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఉద్యోగుల విషయంలో ఎందుకింత అన్యాయం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు అయితే ఉన్నారు. ఇక్కడ చూద్దాం. బకాయిలపై ఆశపడదామా అంటూ ఉద్యోగులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. అది ఉద్యోగుల జీవన ప్రమాణానికి అనుసంధానమైనది. మరి ధరలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం కష్టం. వేతన సవరణ అమలుతో ఉద్యోగులకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. పనితీరు కూడా మెరుగుపడుతుంది. పెరిగిన వేతనాలు కొనుగోలు శక్తిని కూడా పెంచుతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా ఊతమిస్తాయి. ప్రభుత్వం కూడా పన్ను ఆదాయం ద్వారా లాభపడుతుంది. అందుకే 12వ పీఆర్సీని ఆలస్యం చేయకుండా ప్రకటించి రివైజ్డ్ ఫిక్సేషన్ను తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. మరి ఆ దిశగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక డిఏ చెల్లింపు అనేది జీవనాధారం. డిఏ కరువు భత్యం అనేది కరువు ఉపశమనం అనేవి ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు రక్షణ పొందే సాధనాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ, డిఆర్కు రాష్ట్రాలు వెంటనే మరి రాష్ట్రాలు కూడా విడుదల చేయాలి. అదొక విధి. కానీ కేంద్ర ప్రభుత్వం డిఏలు విడుదల చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు డిఏలు విడుదల చేయకపోవడం అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక డిఏ నిలిపివేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉల్లంఘనతో సమానం. 2018 నుండి జూలై 2023 వరకు ప్రభుత్వం 11 డిఏ, డిఆర్లను ప్రకటించింది. అయితే వాటిలో కేవలం 2 మాత్రమే బిల్లింగ్ చేయబడ్డాయి. మిగిలిన 9 డిఏ, డిఆర్లు ఇప్పటికీ కాగితాల మీదే ఉన్నాయి. పీఎఫ్లోనూ వాటి ప్రభావం కనిపించలేదు. ఏ శాఖ లెక్క తేల్చలేదు. ఏ అధికారి సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన డిఏ, డిఆర్ ఏరియర్లు వాస్తవంలోనికి వస్తాయా అన్న సందేహం అయితే సహజంగా ప్రతి ఉద్యోగి, పెన్షనర్కి అయితే కలుగుతుంది. వీటి మీద కూడా ఏపీ ఉద్యోగ జేఏసీ మరి కీలక ప్రభుత్వం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రభుత్వానికి ఒక ఉద్యమ కార్యాచరణ చూపెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఏరియర్లపై గాఢమైన నిశ్శబ్దం. 11వ పీఆర్సీ ప్రకారం 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ వరకు రావాల్సిన ఏరియర్లు జనవరి 2022 తర్వాత రిటైర్ అయిన వారికి చెల్లిస్తామని జీవో 103లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ చెల్లింపు లేదు. అలాగే పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన బకాయిలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి. ఈ మౌనం మరి రిటైర్ అయిన వారి పట్ల నిర్దయకు నిదర్శనం. అలాగే పదవీ విరమణ తర్వాత లభించే గ్రాట్యుటీ, ఈఎల్, జీఐఎస్ వంటి హక్కు సొమ్ములు కూడా ఉద్యోగుల జీవిత పంట. కానీ వాటి చెల్లింపులు సంవత్సరంన్నరగా నిలిచిపోవడంతో వేలాది రిటైర్ అయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ రిటైర్మెంట్ అయినటువంటి వారి ప్రయోజనాల కోసం కూడా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ, పెన్షన్ల సంఘాల జేఏసీ ఐక్యంగా పోరాటాలు చేయాలి. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇక ఏరియర్ల చెల్లింపు న్యాయపరమైన కర్తవ్యం. ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీవితకాలం సమర్పించి రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేస్తారు. వారికి రావాల్సిన వేతనాలు, డిఏలు, పీఆర్సీ ఏరియర్లు చెల్లించకపోవడం అనేది ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఆ చెల్లింపులు కేవలం బకాయిలు కావు, అవి కష్టార్జిత హక్కులు. ఇప్పుడు రోజంతా కూలి చేయించుకొని ఆ కూలి చేసిన వ్యక్తికి కూలి చెల్లించకపోతే అది ఎంత దుర్మార్గమో. మరి 5 ఏళ్లు పనిచేసిన వారికి మరి పీఆర్సీ ఇవ్వకపోవడం, ప్రతి 6 నెలలకోసారి డిఏలు ఇవ్వకపోవడం అది కూడా అంతే అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలి. మరి డిఏలు, పీఆర్సీలు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కానీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వీటన్నిటి ఆలస్యం వల్ల కుటుంబాలు, ఉద్యోగుల, పెన్షన్ల కుటుంబాలు ఆర్థిక సంక్షేమంలో పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం ఏరియర్ల చెల్లింపుకు తక్షణ కార్యాచరణ రూపకల్పన చేయాలి. దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉండడం ఏ రాష్ట్రంలో లేవని చెప్పేసి అందరూ కూడా అన్యాయం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకురావాలి. మరి ఆ దిశగా చర్యలైతే తీసుకోవాలి. మరి దీనికి ఏం చేయాలి? ఐక్యతే మార్గం. ఈ దుర్వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల ఐక్యత తప్ప వేరే మార్గం లేదు. ఉపాధ్యాయుల డిఏ సాధన కోసం చూపిన ఉద్యమం దిశనే అన్ని ఉద్యోగ సంఘాలు అనుసరించాలి.
వివేచనతో విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపై కట్టుబడి నడిస్తేనే మన హక్కులు సాధ్యమవుతాయి. ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు, రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా ఏ ప్రభుత్వ యాజమాన్యం ఉన్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించడానికి ప్రయత్నించాలి. అందరం కలిస్తే ఐఆర్, అందరం మెలిస్తే పీఆర్సీ, కలిసిమెలిసి నడిస్తే ఏరియర్స్, ఐక్యతే ఉద్యోగుల రక్ష, పెన్షనర్ల రక్ష, ఆర్థిక న్యాయానికి పునాది. ఇది బాధలోనూ బలాన్ని వెతికే సమయం. హక్కుల సాధనకు ఐక్యతే శక్తి అంటూ చక్కటి ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క ఆర్థికేతర సమస్యలపై టీఎంబీ బుచ్చిరాజు, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ వారైతే చాలా చక్కటి సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మేల్కోవాలి. ప్రభుత్వం కూడా మరి ఉద్యోగుల పట్ల కొంచెం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆశిద్దాం. ఏది ఏమైనా ఉద్యోగులకు పెండింగ్ డిఏలు ఉండడం, పీఆర్సీ కమిషన్ను ఇంతవరకు నియమించకపోవడం, మరి పీఆర్సీ ఆలస్యమైనందుకు కనీసం మధ్యంతర వృత్తి ప్రకటించకపోవడం అన్యాయమని చెప్పుకోవచ్చు. ఇటు జగన్ ప్రభుత్వం అలాగే చేసింది ఉద్యోగులని, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడం అన్యాయమని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏపీ ఉద్యోగ జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగ సంఘాల జేఏసీని పటిష్టపరచుకొని ఐక్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ, పెన్షనర్ల జేఏసీ అందరూ కూడా ఇతర కార్మిక సంఘాల మద్దతు తీసుకోవడం, ప్రతిపక్షాల మద్దతు తీసుకొని ఐక్యంగా పోరాటాలు చేస్తే తప్ప పీఆర్సీ కమిషన్ నియమించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక దాదాపు 3-4 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టి వారి యొక్క ఆర్థిక సమస్యలైనటువంటి పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర వృత్తి, ప్రస్తుతం అత్యవసరమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఏపీ ఉద్యోగులు, పెన్షన్లకి మధ్యంతర వృత్తి 30% ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి పీఆర్సీ కమిషనర్ కూడా ఇంతవరకు నియమించలేదు. కాబట్టి ఇంకా పీఆర్సీ రావాలంటే ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి వెంటనే మధ్యంతర వృత్తి అయితే ఖచ్చితంగా ప్రకటించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందా, మరి చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించే విధంగా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ట్రై చేయాలి. ఇక ఎందుకంటే బకాయిలపై ఆశపడాలా వద్దా అని ఉద్యోగులైతే గందరగోళంలో ఉన్నారు. మరి డిఏ చెల్లింపు అనేది ఇది ఒక కానుక కాదు, ఇది ఒక ఉద్యోగుల యొక్క జీవనాధారం అని చెప్పుకోవచ్చు. ఇక ఏరియాలపై కూడా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ అందరూ కూడా చాలా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది. ఎవరు నోరు మెదపట్లేదు. ప్రభుత్వం కూడా మరి ఏరియర్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు. మరి ఏరియర్ల చెల్లింపు అనేది మరి ఇప్పటికే తెలంగాణలో, ఏపీలో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టులు కూడా ఉద్యోగులు, పెన్షన్లకి అనుకూలంగానే తీర్పిస్తున్నాయి. మరి ఖచ్చితంగా ఐక్యతతో పోరాటాలు చేసి సమరశీల పోరాటాల ద్వారానే ఖచ్చితంగా మరి డిఏ, పీఆర్సీ, మధ్యంతర వృత్తి, ఇతర పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్, ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల చేసి మరి కృషి చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే క్యాబినెట్ మీటింగ్ లోపల ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల చేసి కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఒక గమనిక, ఒక హెచ్చరికని పంపితే తప్ప మరి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే త్వరలో బడ్జెట్ కూడా సమావేశాలు కూడా రాబోతున్నాయి. కనీసం ఆ బడ్జెట్ లోపల ఉద్యోగ సంఘాల చేసి క్రియాశీలకంగా వ్యవహరిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఆ దిశగా ఉద్యోగ సంఘాల చేసి ముందుకు పోవాలని చెప్పి సూచన చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.